ప్రకాష్ గారు, కేటీఆర్ గారు అరెస్టు, అదుగో అరెస్టు, ఇదిగో అరెస్టు, అదుగో అరెస్టు, ఇది దాదాపుగా ఇది కూడా ఇందులో డైవర్షన్లో భాగంగానే కనపడుతుంది. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కూడా. అంటే పాలిటిక్స్లో అవకాశం ఉన్నప్పుడల్లా డైవర్షన్ కోసం ప్రయత్నం చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే కొంత ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉన్నాయి. అయితే దానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే 192 దేశాలు పోటీ పడ్డాయి. సరే, తనకున్న పలుకుబడితోని ఇన్ఫ్లుయెన్స్తోని అయితే తెలంగాణకు తీసుకొచ్చాడు కేటీఆర్ గారు. అందుకు అభినందించారు. అంతకుముందు ఫార్ములా ఈ రేస్ నిర్వహించిన గ్రీన్కో సంస్థ సడన్ గా స్టెప్ బ్యాక్ అయింది. అది మనం కండక్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు దాన్ని చేసుకోవాలి. ఆ టైం లేదు. అప్పటికే అనౌన్స్ చేశారు, అంతా జరుగుతూ ఉంది. నాకు లాస్ వచ్చింది, నేను కంటిన్యూ చేయలేనని చెప్పి అంతకుముందు అతను అన్నాడు. అన్న తర్వాత అప్పటికప్పుడు ఏం చేయాలి? పోనీ దీన్ని స్పాన్సర్ చేయడానికి ఎవరైనా ఫండ్స్ ఇవ్వాలి. మరి ఆ ఫండ్స్ డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సమయం లేదు. ఓ పక్కన ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే కానీ తప్పనిసరి పరిస్థితుల్లో హెచ్ఎండిఏ అనేది ఒక అటానమస్ సంస్థ. దానికి ఆయన వైస్ చైర్మన్. సో అరవింద్ కుమార్ని అడిగి మనకు అవకాశం ఉంది కదా డిసిషన్ తీసుకోవడానికి అంటే తీసుకోవచ్చు సార్ అన్నాడు. అటానమస్ కాబట్టి. సో అది వాళ్ళు అమౌంట్ డ్రా చేసి పంపించేశారు. ఇక్కడ ల్యాప్సెస్ ఏంటంటే డబ్బు డ్రా చేసినందుకు కాదు, రిజర్వ్ బ్యాంక్ నోటీసులో లేకుండా పంపడము. ఎందుకంటే ఫారెన్ కంపెనీ కదా. ఇటువంటి కొన్ని ఏవైతే అనుమతులు గవర్నర్ నుంచి అన్నారు, మరి ఇది గవర్నమెంట్ ఇది కాదు, ఒక అటానమస్ సంస్థది. దీని మీద విచారణ జరగాలి. ఇక్కడ అవినీతి ఉందా లేదా అనేది, ఒకవేళ అవినీతి ఉన్నా కూడా అది దొరకడం తేల్చడం కష్టం. ఎందుకంటే ఇంతకుముందు ఫార్ములా రేస్ చాలా అయినాయి కదా. దీనికంటే ముందు కూడా గ్రీన్ కోవాల్ చేశారు కదా. మరి అక్కడ అవినీతి జరిగిందా? ఇంకోటి, ఒక ఫారిన్ కంపెనీలో అవినీతి జరగడం అనేది చాలా కష్టం. మనలాగా అక్కడ ఈ బల్ల కింద డబ్బులు ఇవ్వడం ఇట్లాంటివి ఉంటాయి. వాళ్ళంతా ఏంటంటే గ్లోబల్ సంస్థలు. అవి గ్లోబల్ సంస్థలను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఎవరు ప్రయత్నం చేయరు. వాళ్ళు రావడానికి బతిమిలాడుకుంటారు. వాళ్ళు మీరు రండి, మీరు మా దగ్గర కండక్ట్ చేయండి అని బతిమిలాడుకుంటారు. అంత పెద్ద సంస్థలకు వాళ్ళు నిజంగానే వచ్చి మీరు మాకు ఇది కాంట్రాక్ట్ ఇచ్చినట్టయితే మేము మీకు ఇంత ఇస్తామని చెప్పే దుర్గతి వాళ్ళకు ఉండదు. రేవంత్ రెడ్డి చెప్పేది కూడా అబద్ధం. నా దగ్గరకు వచ్చారు, నాకు కూడా ఏదో ఆశ పెట్టవేళ్ళు అని చెప్తున్నాడు కదా. అది నిరూపించగలుగుతాడా? అసెంబ్లీలో అట్లా మాట్లాడవచ్చా? ఆధారం ఉందా దానికి? పోనీ మీ ఇంట్లో సీసీ కెమెరాలు ఉంటే ఆయన మాట్లాడిన మాటలను ప్రజెంట్ చేయగలుగుతారా? నీకేం ఆశ పెట్టారు? ఇప్పుడు కేటీఆర్ మీద బురదలడానికి నీకు లంచం వేయడానికి ఆయన చూసిండు, మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు? లంచం, ముఖ్యమంత్రిగా లంచం వేయబోయిన వ్యక్తిని నువ్వు అరెస్ట్ చేయొచ్చు కదా. అంటే బట్టగాల్చి మీదేయడం. అసలు అట్లాంటి వ్యక్తులు లంచం ఇచ్చి పని తీసుకోవాలనుకున్న వాళ్ళు 23rd లోపల మీరు పే చేయాలని చెప్పి ముఖ్యమంత్రిని కలిసినాక 4 days 19th టైం పెట్టారు. లాస్ట్కు వార్నింగ్ ఇచ్చారు, 23rd లోపు మాకు రిమైనింగ్ అమౌంట్ ఇవ్వకపోతే మేము సెట్ బ్యాక్ అవుతామని చెప్పారు. అట్లా చెప్తారా వాళ్ళు? లంచం ఇచ్చడానికి వచ్చినాడు, ఒక నెల కొత్తగా వచ్చిండి ముఖ్యమంత్రి, బిజీగా ఉన్నాడు, ఇంకో నెల తర్వాత ట్రై చేద్దాం అనుకుంటారు కదా. ఒక్కడే అతకడానికన్నా అబద్ధాలు ఆడితే అతికేటట్టు అబద్ధాలు ఆడితే ఎవరైనా వింటారు. కానీ రేవంత్ రెడ్డి గారు నేను మనవి చేయదలుచుకున్నా, మీ అబద్ధాలు ఎవ్వి అతికేటట్టు లేవు, ప్రజలకు నమ్మకం కలగడం లేదు, మాలాంటి వాళ్ళకి అసలే నమ్మకం కలుగుతలేదు, దయచేసి అబద్ధాలు ఆడకండి. మీరు సత్య హరిశ్చంద్రుడు కావాలని నేను ఉన్నది చెప్పండి చాలు. అయితే అది కావాలని చెప్పి కేటీఆర్ని అర్హత చేయడానికి చేస్తున్న పని. ఎంతవరకు ఏసీబీకి ఇవ్వడం, అది దాన్ని ఈడీ తీసుకోవడం, ఈ రెండు కూడా ఈ పొలిటికల్ దురుద్దేశంతో కూడుకున్నాయి. కానీ కేటీఆర్ తప్పు చేయలేదా అంటే ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయి. కాదు సార్, ఇక్కడ ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో, కరప్షన్ జరిగింది కాబట్టి యాంటీ కరప్షన్ జరగలేదు కదా. ఒకవేళ అనుకుంది వాళ్ళ లెక్క ప్రకారం, మరి ప్రైమా ఫేసి ఏదంటున్నా నేను, వాళ్ళ అకౌంట్ లో డబ్బు జమ కాలేదా? కేటీఆర్ చేతికి ఏమైనా డబ్బులు వచ్చినాయా? ఇక్కడ నుంచి డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోకి అయితే పోవడంలో కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. అవి వీళ్ళు ఆ పేపర్ వర్క్ చేయకుండా పంపించారు అనేది ప్రొసీజరల్ ల్యాప్సెస్. అది అసెంబ్లీలో డిస్కస్ చేయొచ్చు, దాని మీద ఏమన్నా కమిటీ వేయొచ్చు విచారణ కోసం. కానీ ఏసీబీకి ఇవ్వడం ఏంది? అవినీతి జరిగితే కదా ఏసీబీకి ఇచ్చేది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్స్ వాళ్ళే లిబర్టీ తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు చేపలు పట్టుడు బాగా తెలుసు వాళ్ళకి. ఫిషింగ్ ఇన్ ద ట్రబుల్ వాటర్ అంటారు. ట్రబుల్ వాటర్ కు తెలుగులో కల్లోల జలాలు అనాలి. కల్లోల జలాలు అంటే మన తెలంగాణ జనానికి అర్థం కాదు. వాళ్ళ సామెత ఏంటంటే ఉత్తల చేపలు పడతారా అంటారు. నేను అందుకే వాళ్ళకి అర్థం కావడానికి మాట అన్నా. అయితే నేనేమంటున్నా అంటే ఈ ఈడీ అనేది చాలా అతి చేస్తున్నది. ఎందుకంటే
రాజకీయ ప్రత్యర్థులను ఏదో ఒక పేరుతోని గింత అంత దొరికినా కూడా దాన్ని పెద్దగా చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి నెలల కొద్ది జైల్లో ఉంచడం అనేది వాళ్ళకి అలవాటైంది. వాళ్ళకి అరవింద్ కేజ్రీవాల్ అయినా, కవిత అయినా, ఇంకోరైనా లెక్కలేదు. ఎందుకంటే వాడు బీజేపీ కాకపోతే చాలు. ఒకవేళ కేసు పెట్టినా కూడా బీజేపీలోకి రేపు వచ్చేటట్టు ఉన్నదన్నా, లేకుంటే బీజేపీలోకి రావడానికి బ్లాక్మెయిల్ చేయడానికి అవకాశం కోసమైనా ఇవి అస్త్రాలుగా పనిచేస్తున్నాయి ఈడీ, సిబిఐ అనేది. అవి ఏమంటాం మనము, అది మోడీ, అమిత్ షా చేతిలో ఒక బానిసల్లాగా పడి ఉన్న సంస్థలు అవి. కానీ వీటికి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు ఇవి. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కానీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం లేదంటారు కదా సార్. ఎప్పుడో చచ్చిపోయినాయి అవి. స్వయం ప్రతిపత్తి అనేది ఎప్పుడో చచ్చిపోయింది. వాటికి అటువంటి స్టాట్యూటరీ బాడీస్ అయితే కనుక వాళ్ళని నియమించేది ఎవరు? మళ్ళీ ప్రభుత్వమే కదా. వాటి ప్రభుత్వం నియమిస్తుంది కాబట్టి వాడు చెప్పినట్టు వినలేదు అనుకో, రాత్రి ట్రాన్స్ఫర్ అవుతాడు కదా. ఇంకోటి బాగా సంపాదించడానికి అవకాశం ఉన్న సంస్థలు ఏవి అంటే ఇవే ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్. ఏవైతే కంట్రోల్ చేయాల్సిన సంస్థలు ఉన్నాయో వాళ్ళకి అపరిమితమైన పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్ అడ్డం పెట్టుకొని ఎవరన్నా కరప్టెడ్ ఆఫీసర్ ఉంటే విపరీతంగా సంపాదించగలుగుతారు. ఎవరో విజయ రామారావు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు చాలా స్ట్రిక్ట్ గా నిజాయితీగా సిబిఐని కంట్రోల్ చేశారు. మన తెలుగు బిడ్డ సిబిఐ డైరెక్టర్ ఉండే పివి నరసింహారావు కాలంలో. పివి నరసింహారావు గారికి విజయ రామారావు తెలుసు కాబట్టి, వరంగల్ జిల్లానే కాబట్టి ఆయనకున్న అధికార నియంత్రణ, తనకున్న కమాండింగ్, తనకున్న సిన్సియారిటీ, ఈ నాన్ కరప్టెడ్ మనస్తత్వం, ఇవన్నీ చూసి ఆయన పెట్టాడు. మరి తర్వాత కాలంలో చాలాసార్లు మనం చూసాం కోర్టు పాలనలు, ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఎన్నో కేసులు ఈడీ కేసులు పెట్టి ఇప్పటివరకు అరెస్ట్ చేయని వాళ్ళు కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఆ పార్టీలో పోగానే అయిపోయారు.